టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం కొత్త పోరాటానికి సిద్ధమవుతుందట. కొత్త పార్టీ పెట్టింది కానీ అనుకున్నంత పచార అస్సలు పెరగలేదు. అసలు ఆ మేడం పార్టీ పెట్టినాడు కూడా తెలంగాణలో చాలా మందికి తెలియదన్న ముచ్చట ఎరకై కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టి పార్టీ ఆకారం మారబోతున్నదా అంటే ఈనుండ్రి. నాకు తెలుసు మొత్తం గులాబీ గ్యాంగ్ అంతా మన మీద వాడి విమర్శలు చేస్తారు. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ తీసుకోండి, ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టలేదు. 9 హెక్టి కట్టి 2 లక్షలు నీళ్ళు ఇస్తామన్నారు, ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇయ్యలే. అది పోయింది, వారదా కడతామన్నారు. ఇన్నరా ఆదిలాబాద్ జిల్లాకు కూడా 10 ఏళ్లు ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్క సుక్క నీళ్లు ఇయ్యలేదట, ఒక కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదట. ఒక ఆదిలాబాద్ జిల్లానే కాదు ఇంకా చాలా జిల్లాలకు కూడా అన్యాయం చేసిండట. ఆ ముచ్చట కూడా కవిత మేడమే చెప్తుంది. నుండ్రి నిజామాబాద్ చూసుకోండి, మా జిల్లానే ఒక్కటంటే ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నుంచి నిజామాబాద్ కు నీళ్లు రాలే. కరీంనగర్ చూసుకోండి, పాతయే అదే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ మిడ్ మానర్ లోవర్ మానర్ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లను ఆయకట్టును స్థిరీకరణ చేసేది తప్పితే ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క ఎకరానికి కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లానే కాదు అటు కరీంనగర్ జిల్లాకు కూడా కొత్త ప్రాజెక్టు అనేది కూడా కారుపాటి కట్టలేదట. పేరుకు ఉమ్మడి మెదక్ జిల్లాల 3 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రు తప్పితే ఏ జిల్లాకు కూడా కొత్త ప్రాజెక్టు అనేది కట్టలేదట. అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసమైతే బీఆర్ఎస్ పార్టీ మాత్రం నీళ్లు తీసుకురాకుండా మోసం చేసిందట. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా ఏపీకి నీళ్లు పంపేందుకు తిప్పలు పడుతుంది తప్పితే రాష్ట్రంలో సాగునీళ్లు తీసుకొచ్చి ప్రతి రైతుకు నీళ్లు అందించేటట్టు అయితే సౌలతు చేస్తలేదని అనుకొచ్చిందట. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము, మరి ఇదే ముచ్చట మీరు కారు పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే మీటింగ్ పెట్టి అంటే ఇప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టుడు కాదు, ఇప్పటికే ప్రజల్లో మీ పేరు మారుమోగిపోయేది. అయినా కన్నోళ్ళు సొంత పార్టీ నుంచి బయటకు నూకేసినాక మీరు ఇట్లా చెప్తుంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవ్వరు మీ మాటలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే మీరు కేసీఆర్ సార్ బిడ్డే కదా, మీరు ఇట్లా పార్టీ పెట్టి మీ నాయనతోని మళ్ళేం నాటకం ఆడుతుండ్రో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.